హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే. ఈరోజైతే మేము చేపల మార్కెట్కి వెళ్ళబోతున్నాము. అందుకనే మంచిగా రెడీ అయ్యేసి ఒక మంచి కాఫీ తాగి నేను మా హస్బెండ్ చేపల మార్కెట్కి వెళ్తున్నాం అనమాట. ఇద్దరు పిల్లలు లేరు, వాళ్ళ నానమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళారు వాళ్ళు. మా పిల్లలైతే వెరైటీ, ఎందుకంటే అందరూ పండగకి ఊరు వెళ్తే వీళ్ళు పండగ అయిపోయిన తర్వాత ఊరికి వెళ్ళినారనమాట. ఇంకా హాలిడేస్ మిగిలినాయని చెప్పి. సో వాళ్ళ హాలిడేస్ వాళ్ళు కంప్లీట్ చేసుకొని ఇంకా టుమారో వచ్చేస్తారులేండి. ఇప్పుడు మేమైతే చేపల మార్కెట్కి వెళ్ళి చేపలు ఇంకా ఏమన్నా నచ్చితే అవి కూడా ఎత్తుకొని వద్దామని వెళ్ళాము. అక్కడ మేమైతే చేపలు రొయ్యలు తీసుకొచ్చినాం. ఎక్స్ప్రెషన్ అదిరింది కదా, కాఫీ బాగుంది బాగాలేదు అని చెప్పి రెండు రకాలుగా చెప్పినాడు అనమాట మా హస్బెండ్. కాఫీ అయితే నిజంగానే బాగుంది ఫ్రెండ్స్. ఇంకా చలో అని చెప్పేసి ఇంకా మన బండి అయితే ఎక్కేసినాం. మన బంగారం అనమాట అది. ఈ బంగారం స్టోరీ ఒకరోజు మీకు చెప్తాను ఖచ్చితంగా. ఒక ఫుల్ వీడియో చేద్దాము బంగారం గురించి. బంగారం అంటే బంగారం కాదండో, నా స్కూటీని నేను బంగారం అనుకుంటా అనమాట. పుట్టి పెరిగి ఇన్నేళ్ళైనా ఈ అనంతపూర్లో చేపల మార్కెట్ ఉంది అని, అది ఇక్కడ ఉంది అని ఇన్నేళ్ళకి తెలిసిందనమాట. ఇదే మొదటిసారి అడుగు పెట్టడము. ఈ రొయ్యకి చేతిలోకి వచ్చినాక ప్రాణం వచ్చిందే ఏమో అనిపించింది అనమాట. ఓ రాగానే చేతిలోకి కదిలింది. ఇంకా ఈ రొయ్యలు మనవే. 1/2 kg రొయ్యలు, ఒక చేప అయితే తీసుకున్నాం. ఆ చేప ఒక 800 grams అట్లా ఉందనుకుంటా ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇదే మన చేప. ఫ్రైకి అని చెప్తే వాళ్ళు ఈ చేపనైతే కొట్టించినారు. మనకంత ఎక్స్పీరియన్స్ లేదు కదా ఫిష్ల్లో. ఈ ఫిష్ ఫ్రై అండ్ రొయ్యల కూర రెండు కూడా మన ఛానల్లో ఉన్నాయి ఫుల్ వీడియోలో. ఖచ్చితంగా ఒకసారి అయితే చూసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్